ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమంలా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చివరి అంకానికి చేరుకుంది. ఈరోజు జిల్లాల నుంచి సేకరించిన సంతకాలకు సంబంధించిన బండిల్స్ మొత్తాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించాలని పార్టీ ఆదేశాల నేపథ్యంలో ఒక్కొక్కటిగా బండిల్స్ అనేవి పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన కోటి సంతకాలకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లా తరపు నుంచి సేకరించిన 10 లక్షల వరకు సంతకాలకు సంబంధించిన లారీ అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర కార్యాలయంలో తాడేపల్లికి రావడం జరిగింది. ఇక వీటితో పాటుగా గుంటూరు కానీ, బాపట్ల కానీ, అటుపక్క పల్నాడు కానీ, ఇటుపక్క కృష్ణా జిల్లాకు సంబంధించి ఈరోజు అందుబాటులో ఉన్న ఏదైతే 200 కిలోమీటర్ల లోపు ఉన్నాయో వాటికి సంబంధించిన వాహనాలు మొత్తం ఈరోజు సాయంత్రానికి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ నెల 18వ తారీఖున సాయంత్రం 4 గంటలకి ఇదే అంశం పైన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గవర్నర్ని కలవబోతున్నారు. గవర్నర్ని కలిసి ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటు కాలేజీల ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, దానికి సంబంధించి ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాలని గవర్నర్కి అభ్యర్థన రూపంలో ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. 18వ తారీఖు సాయంత్రం 4 గంటలకి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గవర్నర్ అయితే కలవబోతున్నారు. అయితే ఏదైతే రాష్ట్ర కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఉన్న మెడికల్ కాలేజీలు మొత్తాన్ని ప్రైవేట్ పరం చేయాలని, పీపీపీ విధానంలో వాటిని డెవలప్ చేయాలని నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి నుంచే వ్యతిరేకిస్తూ వచ్చింది. వాటిపైన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం కూడా జరిగింది. ప్రైవేటు వ్యక్తులకు దీన్ని అప్పచెప్పే ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం. పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకి దారదత్నం చేస్తుందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆరోపించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఉద్యమంలాగా చేపట్టింది. ముందు స్థాయిలో నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో ఉద్యమాన్ని చేపట్టింది. దాని తర్వాత ఉద్యమాన్ని తీవ్రతరం చేసే క్రమంలో కోటి సంతకాల సేకరణ నిర్ణయం తీసుకుంది. ఆ కోటి సంతకాలను కూడా గవర్నర్కి అందించాలని, గవర్నర్తో పాటు తర్వాత దశల్లో భాగంగా రాష్ట్రపతికి, వాటితో పాటుగా ప్రధానమంత్రికి అందించాలని, అవకాశం ఉన్నప్పుడు వాళ్ళ అపాయింట్మెంట్ కూడా తీసుకొని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పూర్తిగా ఎండగట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది. అందులో తొలి అంకంగా, అందులో కీలకమైన అంశంగా ఈ సంతకాలు ఏదైతే సేకరించారో నియోజకవర్గాల నుంచి ఆ సేకరించిన సంతకాలు మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి ఈ రోజు రేపట్లో రాబోతున్నాయి. ఇదే విధంగా రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత, బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత గవర్నర్ కలుస్తారు. గవర్నర్ కలిసి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించి ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాన్ని జగన్మోహన్ రెడ్డి రిప్రజెంట్ చేస్తూ గవర్నర్ ముందు పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది.